ఎంపీ ఫండ్స్ కింద కూడా 2 years బ్యాక్ హాస్పిటల్లో ఫెసిలిటీ క్రియేట్ చేస్తే ఆ ఫెసిలిటీ కనుక క్రియేట్ చేసినాక ఏమంటే నేను కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడాను, సింహపూర్ హాస్పిటల్ నెల్లూరు. వాళ్ళు వచ్చి డయాలసిస్ సెంటర్ పెట్టేట్టు దానికి ఫండింగ్. ఇక్కడ ఓన్లీ మన గవర్నమెంట్ అడిగింది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఎన్రోల్మెంట్ చేయించండి, ఇక్కడ పేషెంట్లకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా చేయాలి. అది 2 సంవత్సరాల నుంచి ఎంపీ ఫండ్లో 12 లక్షలు ఎక్కువ కాదన్న. మామూలుగా అయితే 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ కూడా అయ్యేది కదా. అట్లానే 10 లక్షలు పెడితే కూడా 12 లక్షలు ఇచ్చాను డాక్టర్ని ఇవ్వడానికి, ఆ తర్వాత పేషెంట్ను ఆరోగ్యశ్రీలో ఎన్రోల్మెంట్ చేయడం కాదు, ఇచ్చే పరిస్థితి లేదు, డయాలసిస్ చేసే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ గురించి దారుణంగా ఫెయిల్ అవుతా ఉన్న పరిస్థితి. నేను వస్తాను 20వ తారీఖు 19వ తారీఖు గుంటూరు రాత్రి 20 పొద్దున మీ దగ్గరికి వచ్చేస్తాను. నేను తీసుకుంటాను. ఎన్ఆర్ఐ గవర్నమెంట్ చేద్దాం. మనం వచ్చినామనంటే నేను చంద్రబాబు నాయుడు అయినా కొంత భయపడైనా దాని మీద జాస్తి పెట్టాల్సి వస్తుంది. గెట్టింగ్ ప్రెజర్ పెట్టాలి. చాలా ఇబ్బంది అయిపోతుంది. నీకోసం కొనుక్కుంటావా మా కోసం కొనుక్కుంటావా? లేదయ్యా, గవర్నమెంట్ ఇచ్చేది లేదు. ఈ విధంగా అంటారు సార్. ఈ మధ్య నిన్న ఈ సమస్య కిడ్నీ సంబంధించి బాధపడే వాళ్ళు గతంలో ఐడెంటిఫై చేసి నిన్న ఫోన్లు చేస్తే 6 చనిపోయారని అది ఎంపీ గారు ప్లాంట్ పెట్టారు. హనుమంతపాడులో కూడా చాలా విలేజ్ ఐడెంటిఫై చేసి వాటర్ ప్లాంట్స్ పెట్టారు సార్. పరిస్థితి ఉండదు. దిస్ హోల్ థింగ్ ఈస్ కమింగ్. ఎందుకు వస్తూ ఉందంటే డయాలసిస్ కిడ్నీస్ ఫెయిలియర్ ఎందుకు అవుతాయి? డయాబెటిక్ దృక్పథంతో ఉన్న కనీసము ఇంతకు ముందు ఆరోగ్యశ్రీలో ఉన్నట్టుగా కనీసం ఆదుకునే కార్యక్రమం కూడా జరగకపోవడం మమ్మల్ని ఆదుకోండి సార్. మా కనిగిరిలో అయితే మాకు అసలు వైద్యం లేదన్నారు సార్. మా కనిగిరిలో కిడ్నీకి సంబంధించి మా దగ్గర ఏమి వైద్యం లేదు. ఒంగోలు వెళ్ళమన్నారు. ఒంగోలు వెళ్ళాం. అక్కడ నుంచి ఎన్ఆర్ఐకి పంపించారు. ఈ టెస్టులు వీటన్నిటికీ అన్నీ పూర్తి టెస్టులు చేయాలంటే ఐటమ్ మొత్తం 3600 ఒకసారి టెస్టులకు. నెలలో మెసిరిన్ ఇంజెక్షన్ 10,000 చిల్లర ఒకసారి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఏది 100 అయితే, 50 అయితే 15 రోజులు కూడా చేయించుకోవాలి. 2900 3100 దాకా నెలసరి మందులు కొనాలి. ఈ ఏమి ఫ్రీగా ఇచ్చేది లేదు. ఎన్ఆర్ఐకి ఫ్రీగా దొరుకుతాయని వెళ్తాం కానీ అక్కడ ఏమి ఇవ్వట్లేదు. టెస్టుల కంటికి డబ్బులే, వీటికి అన్నీ డబ్బులే. ఛార్జీలు డబ్బులు ఇవి చూసుకొని మేము బ్రతకలేక బాధపడుతున్నాం. అయ్యగారు మీకు సాయం చేస్తాం, మీకు సౌకర్యం చేస్తాం అంటున్నారు. అదే మాకు మమ్మల్ని ఆదుకోండి అయ్యా, మాకు డయాలిస్ట్ కావాలి. డయాలిస్ట్ చేయించి మా మందులు ఉచితంగా మందులు దొరికేది కావాలి. మందులు కొనుక్కోలేము. జాయింట్లన్నీ నొప్పులు. ఒక 4 గంటలు కష్టపడ్డామంటే జ్వరం వచ్చేస్తుంది. 2-3 రోజులు ఈ కండరాల నొప్పులు తగ్గవు. విపరీతమైన బాధ అయ్యా. ఇంకా మేము ఎవరు చెప్పుకోలేక ఇట్లా మా ప్రెసిడెంట్ గారు, మా సర్పంచ్ గారు పలానా జాగాగా తీసుకెళ్తానంటే వచ్చాము. రాష్ట్రంలో ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎంత నిర్వీర్యమైపోయింది అనే దానికి నిదర్శనం ఈరోజు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న దారుణమైన కిడ్నీ బాధితుల దయనీయమైన పరిస్థితి. కేవలం 2015 జనవరి నుంచి 2017 జనవరి వరకు కిడ్నీ బాధితులు ప్రకాశం జిల్లాలో 424 మంది చనిపోయారు. కేవలం వీళ్ళందరూ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ కిడ్నీ బాధితులకి డయాలసిస్ చేసుకునేదానికి ప్రభుత్వం చర్యలు చేకూనపోవటం వల్ల ఇప్పుడు 424 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కనిగిరి. ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువ. ఈరోజు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి.
వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. కేవలం ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళ కిడ్నీ బాధితులందరూ వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాంటిది ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ అనేది ఎక్కడా లేదు. వాళ్ళని అడగండి, ఒక్కొక్క కిడ్నీ పేషెంట్ హాస్పిటల్కి పోయి ఆరోగ్యశ్రీ లేకపోతే వాళ్ళ దగ్గర 4,000 3,000 రూపాయలు డయాలసిస్కి తీసుకుంటున్నారు. వారానికి 2 సార్లు పోవాలి. ఆ డబ్బులు కట్టలేక వాళ్ళు డయాలసిస్కి రెగ్యులర్గా పోవట్లా, అందుకనే చనిపోతున్నారు. మొన్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి సమక్షంలో నేను డిఎంఎండ్హెచ్ఓ గారిని రిపోర్ట్ అడిగాను. డిఎంఎండ్హెచ్ఓ ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చింది. 15 జనవరి నుంచి 17 జనవరి వరకు 424 మంది కేవలం కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఫెసిలిటీస్ లేక చనిపోయారు అని. ఇంత దారుణమైన రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇక ప్రజలు ఎట్లా బతకాలి? తక్షణమే కిడ్నీ డయాలసిస్ సెంటర్స్కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కల్పించి కిడ్నీ డయాలసిస్ పెట్టాలని చెప్పి ప్రకాశం జిల్లా ముఖ్యంగా పశ్చిమ ప్రాంత బాధితులందరూ కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ విలేజ్కి కూడా పర్యటానికి వీళ్ళందరూ అభ్యర్థుల మీద రావడానికి ఒప్పుకున్నాడు. రేపు 20వ తారీఖు కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లె మండలం హెడ్ క్వార్టర్ ఆ ఊర్లోనే సుమారుగా ఎంతమంది 13 మంది ఆ ఒక్క గ్రామంలోనే 13 మంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. ఆ పక్క విలేజ్లో ఇంకొక 12 మంది, మొత్తం ఏనండి. సో వీళ్ళందరి సమస్యలు చూసేదానికి వాళ్ళ స్వయాన వాళ్ళ సమస్యలన్నీ వినేదానికి ఆ సమస్యలు పరిష్కారం చేసే కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లె గ్రామంలో పర్యటించబోతున్నారు. ఆరోగ్యశ్రీ పనిచేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆరోగ్యశ్రీ పనిచేస్తే కూలీనాలు చేసుకునే వాళ్ళకి అది బాగా పనిచేస్తుందమ్మా. మేము కూలి చేసుకొని వైద్యం చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నాం. ఒక నెల పోయి తెచ్చి మళ్ళీ 4 నెలలకు మళ్ళీ పోవాలని సంపాదించుకునేలాగా బాధపడి ఒంగోలు గవర్నమెంట్కి వెళ్తే మంగళగిరి వెళ్ళమంటారు. మంగళగిరి పోయి రాసిచ్చారు. మంగళగిరి పోతే 4 నెలలు కష్టపడితే కానీ ఒకరోజు మళ్ళీ పోయి రావడానికి మాకు అవకాశం చూపుతుంది. లేకపోతే పోలేము. దానివల్ల చాలామంది ఆరోగ్యం దెబ్బతినిపోయింది. 15 రోజులు 20 రోజుల లోపే 6 మంది చనిపోయారు మేడం. ఇప్పుడు ప్రజెంట్ వేసి 22 మంది ఒక కలగాట్లో విలేజ్లో నా పంచాయతీలో ఒక యాప్ట్ వేసినది. ఆ యాప్టేషన్లో ఒక గ్రామంలోనే 22 మంది ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడ్డోళ్ళు ఉన్నారు. అందువల్ల మాకు కనిగిరిలోనే గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరనే ఇది కానీ తయారు చేయించే విధానం చేస్తే డయాలసిస్ చేస్తే మాకు చాలా వరకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. రామసుబ్బారెడ్డి సార్, పోలవరం సర్పంచ్. నాకు షుగర్ ఉంది సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎన్నుపోస నొప్పి ఉంది, రకరకాల వ్యాధులు ఉన్నాయి. నేను చాలా హాస్పిటల్లో కూడా తిరిగాను. గుంటూరు హాస్పిటల్లో పోతే 3 రోజులు తిరిగితే ఒక మందు బిల్లు లేదు. అక్కడ బెడ్లో నేను చేర్చుకోలేదు. విజయవాడలో ఇప్పుడు తల స్కాన్ తీపిస్తే తలలో రక్త కణాలు తగ్గినాయని అక్కడ టాబ్లెట్ రాస్తే ఆ టాబ్లెట్ తెచ్చి వాడుకుంటున్నాను. సుమారు ఒక మనిషి మోత కట్ట ఉన్నాయి నా కాడ ఈ స్కాన్లు గీన్లు ఇవన్నీ. అంటే ఇంక అందరం చెప్పిన అల్లదే స్టోరీ అని నేను మెదలకున్నాను. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అంటూ కనిగిరి కాదు, ఒంగోలు కాదు, ఎక్కడ గవర్నమెంట్ అంటే సక్రంగా పని చేయటం లేదు. అసలు కిడ్నీ పేషెంట్లు అంటే కనిగిరి వాళ్ళు అసలు తీసుకోవట్లా. ఒంగోలు వెళ్ళమంటారు. నా పేరు ప్రసాద్, పి ప్రసాద్. కూలి చేసుకోవాలి, పొట్ట నింపుకోవాలి. కూలికి పోయిన రోజు పొట్ట ఎండుద్ది. మేము చాలా దళితులం అన్నమాట, నిరుపేద నిరుభాగ్యులు.